హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హజీరా. ఈరోజు మనమైతే పనీర్ దమ్ బిర్యానీ చూడబోతున్నామండి. సరిగ్గా వండాలే కానీ ఈ పనీర్ దమ్ బిర్యానీ ముందర మామూలు బిర్యానీ కూడా తక్కువే మరి. వీకెండ్స్లో కానీ లేదా సండేస్ ఏదైనా ఒకేషన్స్ స్మాల్ ఫంక్షన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తేలికగా చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పనీర్ దమ్ బిర్యానీ. బాగా ఫ్రీగా టైం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తింటారు. పలుకు పలుకులోను మెతుకు మెతుకులోను టేస్ట్ అనేది చాలా ఇంపుగా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి ఒక 200 గ్రామ్స్ పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ముక్కలు మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మన దమ్ బిర్యానీలో ముక్కలు అనేటివి బాగా తినడానికి ఇంపుగా ఉంటాయి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలా ఇలాచి, లవంగాలు, ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచి సువాసన అయితే వస్తుంది. సాజీరా, ఒక చెంచా పసుపు, 4 మిరియాలు, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా బిర్యానీ మసాలా పౌడర్, ఒక 50 ml పెరుగు వేసేసి ఇందులో బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న మిక్సీలోకి చిన్న బుల్లి టమోటాలు ఒక 4, మామూలు టమాటా అయినా తీసుకోవచ్చండి, పెద్దవైతే ఒక 2, పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఒక 2 చెంచాల ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చాలా సూపర్ టేస్ట్ అయితే ఇస్తుందండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ దమ్ బిర్యానీకి. నెక్స్ట్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున ఒక పాత్రలోకి నీళ్ళు తీసేసుకొని ఇందులో ఇది వరకు మనం తీసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసేసుకోవాలి. మరికొద్దిగా వాటర్లో వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సరిపడా కల్లుప్పు తీసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం ఒక స్మాల్ బౌల్లోకి ఒక 2 చెంచాల వాటర్ తీసేసుకొని అందులో కుంకుమ పువ్వు కలిపి పక్కన ఉంచుకోవాలి. మనకైతే ఎసురు బాగా రెడీ అయిపోయిందండి. ఇందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని తీసేసుకొని బాగా ఒక
సన్నగా తరిగినటువంటి 2 క్యారెట్ తురుమును ఇందులో వేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా అలా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే బియ్యం గడ్డ కట్టేస్తాయి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. ఇలా ఉడికేటప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కని అలా పిండేస్తే రైస్ అనేది చాలా సూపర్గా పొడి పొడిగా తెల్లగా వస్తుందండి. ఆ పైన వచ్చినటువంటి తేటను కొద్ది కొద్దిగా తీసేసి పక్కన పారవేసుకోవాలి. ఈ రైసు 70-80% ఉడికితే సరిపోతుందండి. తర్వాత ఒక మందంగా ఉన్నటువంటి పాత్ర తీసేసుకొని అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పన్నీర్ను అడుగు భాగంలో వేసుకోవాలి. తర్వాత 70-80% ఉడికించుకున్న ఈ హాఫ్ బాయిల్డ్ రైస్ని ఇందులో నేను లేయర్స్గా అయితే వేస్తున్నానండి. మధ్య మధ్యలో ప్రతి లేయర్కి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. నాకైతే ఇక్కడ ఒక 3 లేయర్స్ వరకు వచ్చాయండి ఈ రైసు. ఇలా ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి మన దమ్ బిర్యానీకి. ఈ ప్రిపరేషన్ అయ్యే వరకు స్టవ్ వెలిగించకూడదండి, మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో కాజు బాగా దట్టిచ్చేసి ఇక మనం కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మినిమం ఒక 15 మినిట్స్ వరకు బాగా, మీ దగ్గర ఫాయిల్ ఉంటే ఫాయిల్తో క్లోజ్ చేయొచ్చండి. నేనైతే ప్రజెంట్ ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. దీనిపైన ఏదైనా ఒక బరువు ఉంచాలండి, అప్పుడే మనకి లోపల రైస్ అనేది పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసి చూసామంటే ఆహా, సూపర్ దమ్ బిర్యానీ, పనీర్ దమ్ బిర్యానీ రెడీ. ఆహా, ఎంత బాగుందో మా పనీర్ దమ్ బిర్యానీ. వావ్, చూసారు కదండి, పలుకులు పలుకులుగా ఎంత బాగా వచ్చిందో కదా, సూపర్గా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుందండి. ఖచ్చితంగా పట్టు పట్టేస్తాను నేనైతే. మరి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన పనీర్ దమ్ బిర్యానీ. మరి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో టేస్ట్ మాత్రం ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మరి ట్రై చేసి చూస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.